మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న యూపీలో పర్యటిస్తున్నటువంటి సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొదటగా కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ మీ ఇల్లు నగలు అన్నీ లాక్కుంటుందని చెప్పేసి మోడీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఏమంటారు? అంటే రాజస్థాన్లో ఇది రెండోసారి, సెకండ్ డే కూడా మోడీ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో చూడని వాళ్ళ కొరకు ఒకటి ఆయన అంటున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సంపదను మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని అన్నారు. సంపద లెక్కిస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. అందువల్ల మీ ఆస్తుల్ని, మీ ఊరిలో మీకు ఒక ఇల్లు ఉంటే, మీకు ఒక పట్టణంలో ఒక ఫ్లాట్ ఉంటే దాన్ని తీసుకొని పంచుతారు. ఇది మోడీ చేస్తున్న విమర్శ. రెండో విమర్శ ఏంటంటే, ఆఖరికి మీ దగ్గర ఉన్న బంగారం, మీ కష్టార్జితం, మీ అక్క చెల్లెళ్ళ పైన, మన అమ్మ పైన ఉన్న మంగళసూత్రాన్ని కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారు కూడా చెప్తున్నాడు. పిల్లలు ఎక్కువ మందిని కంటున్న వాళ్ళకి ఇస్తారు, ముస్లింలకు ఇస్తారు. అంటే ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో మన్మోహన్ సింగ్ అన్నాడు, ముస్లింలకే ఈ దేశ వనరులపైన మొదటి హక్కు ఉంటుంది అన్నాడు. అందువల్ల మన అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు, మన ఇంట్లో ఉన్న బంగారం, మీ ఇండ్లు, మీ ఆస్తులు, మీకున్న అపార్ట్మెంట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. ఇది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాడు. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఇది అని ఆయన ఆరోపణ. ఇది మావోయిస్టు కమ్యూనిస్టు ఆలోచన అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఈ దేశ రాజ్యాంగంలో ఎవరు పనిచేసినా రాజ్యాంగం లోబడే పనిచేయాలి. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టులు చాలా కాలంగా అధికారంలో ఉన్నారు. ఈ టర్మే 8 ఏళ్ళు ఉన్నారు. బెంగాల్లో 34 ఏళ్ళు ఉన్నారు. ఎవరి ఇళ్ళకి వెళ్ళైనా బంగారం తీసుకెళ్ళి ఇంకోరికి పంచారా? ఎవరికైనా ఎవరి ఆస్తులన్నా తీసుకెళ్ళి పంచారా? పంచగలిగారా? ఈ దేశ చట్టాలు అలా ఒప్పుకుంటాయా? ఈ దేశ రాజ్యాంగం అలా ఒప్పుకుంటుందా? ప్రాక్టికల్గా ఎక్కడ పంచారు చెప్పండి. మీకు ఇప్పుడు 34 ఏళ్ళు బెంగాల్లో ఉన్నారు, త్రిపురలో అధికారంలో ఉన్నారు కమ్యూనిస్టులు, మీకు కేరళలో ఇప్పుడు కూడా ఎట్ ప్రజెంట్ అధికారంలో ఉన్నారు. ఎవరింట్లోకి వెళ్ళి బంగారం తీసుకెళ్ళి, మంగళసూత్రాలు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చిండ్రో ఇవ్వగలుగుతారా? అది ఎంత హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంటు. దీనికన్నా ఆశ్చర్యపడాల్సింది లేదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఆస్తుల పంపిణీ, సంపద పంపిణీ అంటే మీ దగ్గరికి వెళ్ళి వాచ్ తీసుకుపోయిన ఆయన కెమెరామెన్కి ఇచ్చింది ఇది కాదు. సంపద పంపిణీ అంటే సమాజంలో ఆర్థిక విధానాల ద్వారా అసమానతలు తొలగించడం అనేది అంశం అవుతుంది తప్ప సంపద లాక్కున్నారా? జరిగింది ఈ దేశంలో కూడా పరిమితంగా భూసంస్కరణ వల్లే. 1000 కోట్ల ఎకరాల జమీందారీల చేతుల్లో, భూస్వాముల చేతుల్లో భూమి ఉంటే ఆ భూమి ప్రొడక్టివ్ వనరు కనుక ఆ భూమి తీసుకొని భూములు పంచారు. అంతే తప్ప ఆస్తులు పంచినటువంటి ఉదాహరణలు కానీ ఎక్కడా లేదు. సో అందువల్ల ఇది ఒక హాస్యాస్పదమైనది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నేళ్ళ అధికారంలో ఉంది? ఈ దేశంలో ఇప్పుడు అదే స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది. ఈ 77 ఇయర్స్లో 16 ఏళ్ళు తీసేస్తే, 19 ఏళ్ళు తీసేస్తే సుమారు అంటే ఇక యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ కూడా తీసేసిన 5 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మంగళసూత్రాలు తీసి ఇంకోరికి ఇచ్చింది? ఎవరింట్లో ఉన్న బంగారం తీసుకుపోయి ఇంకోరికి ఇచ్చింది? ఎవరి ఊరిలో ఇల్లు తీసుకెళ్ళి ఇంకోరికి ఇచ్చింది? అసలు ఆస్తుల పంపిణీ, సంపద పంపిణీ అంటే ఈ అనుభవంలో ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ చేసి ఉండాలి కదా. దేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఎక్కడైనా ఎవరి ఇంట్లోకి వెళ్ళినా బంగారం తీసుకుపోయి సిద్ధరామయ్య ప్రభుత్వం ఇంకోరికి ఇచ్చిండ్రా? అంటే ఇంత అమాయకమా, ఇది అవివేకమా, హాస్యాస్పదమా? ఆశ్చర్యం వేస్తుంది ఈ స్థాయిలో మాట్లాడు. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇది ముస్లింలకు ఇస్తారు అని. ఒక దేశ ప్రధానమంత్రి ఇంత ఓపెన్గా మతపరమైన విభజన తీసుకొస్తూ హిందూ ఓట్ల కొరకు హిందువుల ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు పంచుతారని అసలు భారతదేశంలో ఈ 70 ఏళ్ళు ఎక్కడైనా జరిగిందా? అది ముస్లింల్లో ఇప్పుడున్న పేదరికం ఇలా ఉంటుంది. ఒకవేళ అట్లా నిజంగా పంచితే హిందువుల్లో పేదలు లేరా పంచడానికి? ముస్లింలకు ఎందుకు పంచుతారు? ఒకవేళ పంచాలనుకున్నా అసలు భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పారు. అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ద స్టేట్ షెల్ ట్రై ఫర్ అన్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అని. అంటే ఈ దేశంలో ఆర్థిక వనరుల సమ పంపిణీ కొరకు దేశ రాజ్య వ్యవస్థ కృషి చేస్తుంది అని భారత రాజ్యాంగంలో చెప్పారు. అంటే నరేంద్ర మోడీకి రాజ్యాంగం కూడా మావోయిస్టులు రచించిన రాజ్యాంగమా? అంబేద్కర్ మావోయిస్టా? అంబేద్కర్ కమ్యూనిస్టా? అంబేద్కర్ దేశద్రోహ? అంబేద్కర్ హిందూ ద్రోహ? చెప్పమనండి. ఎందుకంటే అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగంలో ఉన్న అంశం కదా.
మీరు గో అండ్ వెరిఫై డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, ద స్టేట్ షెల్ ట్రై ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుందో లేదో చూడండి. అదొక రాజ్యాంగ ఆదేశిక సూత్రం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పితే కాంగ్రెస్ పార్టీ నిజంగా 50 ఏళ్ళలో అది చేస్తుంటే దేశం ఇట్టేందుకు ఉండేది. సో అందువల్ల అసలు ప్రధానమంత్రికి బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్ పక్కకు పెట్టాడు. సంపద పంపిణీ అంటే వ్యక్తిగత ప్రైవేట్ ఆస్తుల పంపిణీ కాదు, నేషన్స్ వెల్త్ ఈక్విటబుల్గా ఉండాలి. రాజ్యాంగం చెప్పినా కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పినా దాని కాన్సెప్ట్ ఏంటంటే నేషన్స్ వెల్త్, దేశ సంపద కొద్దిమంది చేతుల్లో ఉండకూడదు. ఇది ఎవరో చెప్పడం కాదు కదా. ఈ దేశంలో అసమానతల గురించి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బోలే మాట్లాడాడు కదా. ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, 22 కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో 375 రూపాయల ఆదాయం కూడా లేకుండా బతుకుతున్నారు అని. మరి ఆర్ఎస్ఎస్ కూడా మావోయిస్టుల? ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు 22 కోట్ల మంది ఉన్నారు, ఇది దేశంలో ఉండకూడదు అన్నాడు. అంటే మరి ఆర్ఎస్ఎస్ కూడా కమ్యూనిస్టు ఆలోచన విధానంతో, మావోయిస్టు ఆలోచన విధానంతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పనిచేస్తుంది అని నరేంద్ర మోడీ చెప్పదలుచుకున్నాడా? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో దత్తాత్రేయ హోస్బోలే అన్నా, కాంగ్రెస్ మేనిఫెస్టో అన్నా, భారత రాజ్యాంగం అన్నా, కమ్యూనిస్టులు అన్నా, ఎవరన్నా మీనింగ్ ఏంటి అంటే నేషన్స్ రిసోర్సెస్, నేషన్స్ వెల్త్ అంటే ఈ దేశ సంపద, ఈ దేశ వనరులు కొద్దిమంది గుప్పిట్లో, కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఉంటే ఎకానమీ డెవలప్ కాదు. ఇప్పుడు ఒక్కరి అకౌంట్లో, ఒక్కరి చేతుల్లోనే 10,000 కోట్లు ఉండడం కన్నా ఆ 10,000 కోట్లు కనుక రీడిస్ట్రిబ్యూట్ అయిందనుకోండి, అది దేశ ఎకానమీకి పెద్ద ఊతాన్ని ఇస్తుంది. అయితే అది ఎలా రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇళ్ళకెళ్ళి తీసుకుపోయి వాళ్ళకి పడదు. ఆదాని దగ్గరికి వెళ్ళి, అమ్మాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మీద పడి కరువు దాడులు చేసి వాళ్ళ ఆస్తులు లాక్కొని ఇంకోరు పంచుతారా? ఎకనామిక్ పాలసీ రీడిస్ట్రిబ్యూట్ చేసేలా ఉంటుంది. అంటే ఇప్పుడు వేజెస్ యాజ్ అ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇవాళ పారిశ్రామిక మోడీ ప్రభుత్వ హయాంలో ఆ ఆస్తులకు, అసలు లాభాలకు, ఆ వేతనాలకు మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగింది. అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, కార్మికుల ఉద్యోగుల వేతనాలేమో ఈ ప్రాఫిట్స్లో భాగంగా చూస్తే తగ్గుతున్నాయి. సో మరి ఇది కోరుకుంటాడా మోడీ? అందుకే మోడీ అంటున్నాడు ఎవరి ఆదాయ సమపంపిణీ ఉండకూడదు అని. అంటే ఇలాగే కార్పొరేట్ ఆస్తులు పెరగాల. 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయలకు కూడా ఆదాయం లేకపోతే, గౌతమ్ అదానీ ఆస్తులు 1600 కోట్ల ఆదాయం ఎవ్రీ డే ప్రతిరోజు 1600 కోట్లు. ఈ రకమైన ఎకనామిక్ స్ట్రక్చర్ ఉండడం శ్రేయస్కరమా? నేనేమో ఆదాయ ఆస్తులు తీసుకెళ్ళి ఇంకొకరు పంచమని అంటలేను. సో ఎకనామిక్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ వాల్యూ. భారత రాజ్యాంగం చెప్పింది, హిందూ ధర్మం కూడా చెప్పింది. హిందూ ధర్మం కూడా దాన ధర్మాలు చేయమని ఎందుకు చెప్పింది? సో హైందవం కూడా సంపద కేంద్రీకరణ అంగీకరిస్తుందా? ఏమత అంగీకరిస్తుంది? ఈవెన్ ఇస్లాంలో కూడా మీరు చూడండి, రంజాన్ రోజు జకాత్ అంటారు అనుకుంటాను. సో మీకున్న దాంట్లో చారిటీతో పంపండి అని అన్నారు. ఎందుకు హిందూ ధర్మం పదే చెప్పింది దానాల గురించి? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక విధానం అది. అయ్యా మీ దగ్గర ఉన్నది 10 పక్కవాడికి పంచండి అని. ఆఖరికి నీ చేతిలో ఉన్న ఆ కొద్ది కూడా ఇంకోరికి షేర్ చేసుకోని చెప్పింది కదా. అది నక్సలిజం, అది మావోయిజం, కమ్యూనిజం అవుతుందా? మీకు మహాభారతంలో కథ ఉంది. సో ఒక ముంగీస ధర్మరాజు చివరకు ఆయన యాగం చేసిన తర్వాత, యుద్ధం తర్వాత యాగం చేస్తే వచ్చి చెప్తుంది, ధర్మరాజు చేసిన ఈ అశ్వమేధ రాజసూయ యాగాల కన్నా ఓ పేద బ్రాహ్మడు ఆకలితో ఉన్న ఒక అతిథికి పెట్టిన అన్నం ఇంతకన్నా గొప్పది అని ఒక ముంగీస కథ చెప్తారు, మహాభారత కథ. నా యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. అయ్యా ఇది హిందూ మతం కూడా చెప్పింది, అయ్యా హైందవం కూడా చెప్పింది. హిందూ ధర్మంలో కూడా కేంద్రీకరణ మంచిది కాదని చెప్పింది. సో అందువల్ల మీకు శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్యాలు వదిలి వనవాసాలకు వెళ్తే దేవుడయ్యాడు. అయ్యా ఇది రాజ్యాంగం చెప్పింది, హైందవం చెప్పింది, భారతదేశ ఒక నైతిక సూత్రం కదా. ఒక మొత్తం ఆస్తులు సంపద అంతా కొంతమంది చేతుల్లోనే కూడుకుపోవాలని మోడీ కోరుకుంటే ఈ దేశ ప్రధానిలా కోరుకోవచ్చా? సో ఇక ప్రధానమంత్రి ఆరోగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ముస్లింలకు పంచుతాడు అన్నారని. అది 2006లో నాకు గుర్తున్నంత వరకు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో చేసిన ఉపన్యాసం. ఆ ఉపన్యాసంలో మైనారిటీస్ పర్టికులర్లీ ముస్లిమ్స్ ఆర్ ద ఫస్ట్ క్లెయిమ్ ఆన్ నేషన్ రిసోర్సెస్ ఈ ఉపన్యాసాన్ని చెప్పి మోడీ విమర్శిస్తున్నాడు.
దానిపైన ఆ రోజుల్లోనే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అసలు మన్మోహన్ సింగ్ అన్నది అది కాదు, అందులో కొద్ది భాగం మాత్రమే బయటకు వచ్చింది. ఆయన అన్నది ఏంటి అంటే దేశంలో ఎస్సీ, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీస్ అండ్ పర్టికులర్లీ ముస్లిమ్స్ షుడ్ హ్యావ్ ద ఫస్ట్ క్లెయిమ్ ఆన్ నేషన్ రిసోర్సెస్. అంటే అర్థం ఏంటి? అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, పిల్లలు, అంటే ఎవరికైతే వనరులు అందుబాటులో లేవో, ఎక్కడైతే పేదరికం ఉందో వారికి ఈ దేశ వనరులో మొదటి హక్కు ఉండాలి అన్నాడు. సో ఇందులో మతం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒక ముస్లింలే కదా. సో అందువల్ల అది ప్రధానమంత్రి కార్యాలయం, నేను నేషనల్ ఛానల్స్లో చూస్తున్నా, పిఎంఓ కార్యాలయం వెబ్సైట్లో కూడా ఆ రోజుల్లోనే పెట్టారు. సో దాన్ని ఇప్పుడు వక్రీకరించి మన్మోహన్ సింగ్ ఇలా అన్నాడు అని మొదలుపెట్టారు. సో అందువల్ల ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మంగళసూత్రం అని ఏ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ, నేను కాంగ్రెస్ మేనిఫెస్టో చదివాను ఎక్కడ ఉందా అని, మంగళసూత్రాలు తీసి ఇస్తారని అన్నారా? అదంటే హిందూ ఉమెన్ సెంటిమెంటును ఎన్నికల్లో ఇంత పచ్చిగా వాడుకోవడం అంటే ఎవరైనా అది కూడా అంటున్నాడు, మన హిందూ మహిళలకు మంగళసూత్రం అంటే కేవలం బంగారమే కాదు, ఆస్తే కాదు, ఇది ఒక భావన, ఒక భావోద్వేగము అని కూడా చెప్తున్నారు. అసలు ఈ దేశంలో పేదలందరికీ సంపద అందుబాటులో ఉండాలి అంటే పేదలందరి చేతుల్లో బంగారం ఉండాలని కోరుకుంటుంది కదా. అదానీ చేతుల్లోనే 1000 టన్నుల బంగారం ఉండాలి, అంబానీ చేతుల్లోనే 100 టన్నుల బంగారం ఉండాలి, పేదవాడికి మంగళసూత్రమే మిగిలాలి అని ప్రైమ్ మినిస్టర్ కోరుకుంటున్నాడా? అంటే ఒక పేదవాళ్ళకి మాత్రం మంగళసూత్రం ఉంటే సరిపోతుంది, కానీ అంబానీలకు, అదానీలకు మాత్రం అసలు 100 టన్నుల బంగారం ఉండాలి, 1000 కోట్ల ఆస్తులు ఉండాలి. ఇదా కోరుకునేది దేశ ప్రధానమంత్రి? అయ్యా, దేశంలో ఎకనామిక్ పాలసీస్ ద్వారా సంపద, వనరులు రీడిస్ట్రిబ్యూట్ కావాలి అంటే దట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ విజన్. అది భారత రాజ్యాంగం ఆశించినటువంటి అంశం, భారత స్వాతంత్రోద్యమం కోరుకున్న అంశం. దేశంలో 140 కోట్ల మందికి ఈ దేశ వనరులలో సమ హక్కు ఉంటుంది కదా. అది కాదు, ఉండకూడదు, అదానికే ఉండాలి, అదాని ఆస్తులు మాత్రమే పెరగాలి అనే ఆర్థిక సిద్ధాంతాన్ని అంగీకరించగలమా? అందువల్ల ఇవాళ ప్రధానమంత్రి ఒక ఆర్థిక సిద్ధాంతం చెప్తున్నాడు, ఈ దేశంలో ఆస్తులు, ఆదాయాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావాలి, అది సమ పంపిణీ జరగకూడదు. సమ పంపిణీ అంటే మావోయిజం, సమ పంపిణీ అంటే కమ్యూనిజం, సమ పంపిణీ అనేది దేశంలో జరగకూడదు అంటున్నాడు. కాదు, ఇది విధానం కాదు. ఈ దేశ సంపద వికేంద్రీకృతం కావాలి, ఈ దేశంలో ఆదాయాలు, ఆస్తులు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి అనే ఆర్థిక సిద్ధాంతం ప్రత్యామ్నాయం అవుతుంది. ఏది మంచిదో ప్రజలను ఆలోచించమనండి. కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతమైతే మంచిదా? అది ఎకానమీకి కూడా మంచిదా? ఏ ఎకానమిస్ట్ కూడా అంగీకరిస్తాడా? ఈ దేశంలో కోట్లాది మంది కొనుగోలు శక్తి వచ్చినప్పుడు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి కొనుగోలు శక్తి వస్తే కదా ఈ దేశ ఎకానమీ డెవలప్ అయ్యేది. ఒక అంబానీ, అదానీల చేతుల్లోనే 1000 కోట్లు ఉంటే డెవలప్ అవుతుందా ఇదే సంపద? సో అందువల్ల ఒక ఆశ్చర్యకరంగా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం కేవలం మతభావాలను రెచ్చగొట్టి, హిందూ మహిళల భావోద్వేగాల ఎమోషన్స్ను రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందామనేటువంటి వెరీ వెరీ చీప్ పొలిటికల్ టాక్టిక్స్ అన్బికమింగ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో చేయాల్సినటువంటి పని కాదు. ఎందుకంటే ఎవడో వీధి లెవెల్ స్థాయి రాజకీయ నాయకుడు అన్నాడంటే మనం పట్టించుకోదు. ఈ దేశ గౌరవం ప్రపంచంలో ఎలా ఉంటుంది? మళ్ళీ ఇదే ప్రధానమంత్రి సౌదీ అరేబియా పోయి, అలాగే మరి ఇదే ప్రధానమంత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోయి అక్కడ రాచరిక ప్రభువులు, మత ఛాందసవాద ఇస్లామిక్ ప్రభువులతో కౌగలించుకుంటారు. వారితో బ్రహ్మాండమైన స్నేహం, మామూలు స్నేహం కాదు, వ్యక్తిగతమైన స్నేహం. అది ఏ రకంగా కరెక్ట్? మరి ఇక్కడ దేశంలో ముస్లింలను ఇలా టార్గెట్ చేస్తూ మరి అక్కడ పోయి ముస్లిం ప్రభువులే కదా. నుపుర్ శర్మ అనే భారతీయ జనతా పార్టీ జాతీయ ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారు? ఆమె పాపం ఇప్పటికీ కూడా బీజేపీ ప్రతినిధిగా ఏ టీవీ ఛానల్ ఎందుకు కనబడతలేదు? ఆమెకు ఏ సీటు ఎందుకు ఇస్తలేరు? కేవలం ఖతార్, సౌదీ, యుఏఈ, ఇరాన్ ఇలా ముస్లిం రాచరిక మతఛాందస నిరంకుశ ప్రభువుల ఆదేశాలే కదా. వాళ్ళు విమర్శిస్తూనే కదా నుపుర్ శర్మను తొలగించింది. ఈ దేశ ప్రతిపక్షాలు విమర్శిస్తే తొలగించలే. మరి ఆ ముస్లిం ప్రభువులు విమర్శిస్తే, డిమాండ్ చేస్తే బీజేపీ తన జాతీయ అధికార ప్రతినిధిని పార్టీ నుంచి తొలగించింది కదా. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది?
అందువల్ల దేశ ఎన్నికల్ని ఉద్యోగాలపైన, ఆర్థిక అవసరాలపైన, ఈ దేశంలో ఉన్న ధరలపైన వీటిపైన చర్చ పెట్టాలి తప్ప మంగళసూత్రాలు తీసుకెళ్తారు, మీ ఊర్లో మీకు పల్లెటూరులో ఇల్లుంటే లాక్కెళ్తారు, మీ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ లాక్కెళ్తారు, అపార్ట్మెంట్ లాక్కెళ్ళి ఏం చేస్తారు, నీకున్న ఒక అపార్ట్మెంట్ తీసుకుపోయి ఇంకోరికి ఎవరికి ఇస్తారు? అయ్యా నీకు ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి, ఒక్కని చేతిలోనే ఆస్తులు ఉండకూడదు, సంపద లేని ఏమీ కనీసం మంగళసూత్రమే ఉన్న తల్లులకు కనీసం ఇంకో తులమో 2 తులాలో కొనుక్కునే ఆర్థిక శక్తి ఇవ్వాలి అని ఆర్థిక సిద్ధాంతం తప్పేట్లయితుంది. నాకు అర్థం కాని అంశం. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి, అపార్ట్మెంట్ కొనుక్కోలేని కెపాసిటీ ఉన్నవాడికి అపార్ట్మెంట్ కొనుక్కునే కెపాసిటీ ఇవ్వాలి. ఈ 10 ఏళ్లలో మీరు చూడండి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ అండి. ఇవాళ దేశ చరిత్రలో మొదటిసారిగా కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. అంటే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న సాధారణ మధ్యతరగతి ఉద్యోగులేమో ఆదాయ పన్ను ఎక్కువ కడుతున్నారు, కార్పొరేట్లను తక్కువ కడుతున్నారు. ఈ ఆర్థిక విధానాన్ని ప్రైమ్ మినిస్టర్ సమర్థిస్తున్నాడు. అది కాదయ్యే, ఈ దేశ మధ్యతరగతికి ఉపశమనం కలగాలంటే మళ్ళీ మీరు కమ్యూనిజం, ఇది మావోయిజం అంటున్నారు. సో ఈ దేశ మధ్యతరగతికి ఆదాయాలు పెరగాలి, జీతాలు ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, కార్పొరేట్లకు లాభాలు పెరగాల, అందులో ఆ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెరగాల. నేనే అనేది ఏంటంటే జీతాలు పెరగాలి అంటున్నాం. ఇది కమ్యూనిజం, ఇది మావోయిజం అయితే కానివ్వండి, అభ్యంతరం లేదు కదా. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మేము అనేది దానికి ఏ పేరు పెడతారా అది మోడీ ఇష్టం. సింపుల్ ఎకనామిక్స్ చెప్తున్నాను. అయ్యో ఒక పెద్ద భారీ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ప్రాఫిట్లు మాత్రమే యజమానులకు పెరుగుతుంటాయి, వాళ్ళ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెరగవు. ఈ ఆర్థిక విధానం తప్పు. ఉద్యోగులకు కూడా వేతనాలు పెరగాలి, కార్పొరేట్ల లాభాలు రావాలి, లేకుంటే వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెట్టలేరు. కానీ కార్పొరేట్ల లాభాలకు ఉద్యోగుల వేతనాలకు మధ్య ఆ నిష్పత్తి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండకూడదు. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు మోడీ పాలనలో జరుగుతోంది. మీరు కావాలంటే ఏ డేటా అన్న తీసుకోండి. ఈ ఆర్థిక సిద్ధాంతం ఎవరు చెప్పినా అది నేరం ఎట్లా అవుతుందండి? నాకు అర్థం కాని అంశం. ఈ దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు, కోట్లాది మంది కార్మికులకు, పేద రైతులకు ఈ దేశ సంపదలో మెరుగైన వాటా కావాలి అనడం అది తప్పుడు ఆర్థిక విధానమా? చెప్పమనండి, మంచిదే, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. సరే, అంటే అన్ని